హాయ్ మాస్టర్స్. ఈరోజు మనం ఓషో మాస్టర్ రాసిన విజ్ఞాన భైరవతంత్ర సంపుటి 2 నుంచి 15th చాప్టర్ గతాన్ని ఒక కలలా చూడటము దానిపైన డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి నాలెడ్జ్ అందించిన ఓషో మాస్టర్కి మన పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ టాపిక్లోకి వెళ్దాం. నమస్తే మాస్టర్స్. విజ్ఞాన భైరవ తంత్రంలో 15th చాప్టర్ని స్పెషల్గా డిస్కస్ చేయడానికి కారణం, ఇందులో ఇంపార్టెంట్గా మైండ్ఫుల్నెస్ని, అవేర్నెస్ని డే టు డే బేసిస్లో మనము అలవర్చుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలో క్లుప్తంగా టెక్నిక్స్ వివరించడం జరిగింది. సో ఆ టెక్నిక్స్ అన్ని మనందరికీ ఉపయోగపడతాయని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ ని, ఈ నాలెడ్జ్ ని మనకు అందించిన ఓషో మాస్టర్స్ కి, పత్రిజీ మాస్టర్ కి నమస్కారం తెలుపుతూ మనం డిస్కషన్ లోకి వెళ్దాం. ఓకే మేడం. అయితే ఇక్కడ ఓషో మాస్టర్ తన స్టూడెంట్స్కి చెప్పిన క్లాస్ని కానీ ఆ టాపిక్ని తర్వాత వీళ్ళు రాసినట్టున్నారండి ఈ బుక్లో. అయితే ఇవి సూత్రాలు అని చెప్పేసి 22nd స్టార్ట్ అవుతుంది. మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత 22nd సూత్రం, ఎక్కడైతే గతించిన ఏదో సంఘటనని మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానాన్ని ఉంచండి. మీ రూపం కూడా దాని ప్రస్తుతపు లక్షణాలని పోగొట్టుకొని రూపాంతరం చెందుతుంది. తర్వాత 23rd, మీ ముందర ఒక వస్తువుని భావించండి, దాన్ని తప్ప అన్ని ఇతర వస్తువుల అభావాన్ని అనుభూతి పొందండి. అప్పుడు వస్తువు భావనని, అభావన అనుభూతిని పక్కకి వదిలేసి బోధ అవుతుంది. 24th, ఎవరి యందైనా వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఒక మనోదశ వచ్చినప్పుడు దానిని ఆ ఉద్దేశింపబడిన వ్యక్తి మీద పెట్టొద్దు, కానీ కేంద్రీకృతమై ఉండండి. ఇందులో టాపిక్స్ డిస్కస్ చేసిన విషయాల్ని సూత్రాలుగా ఇక్కడ ముందు ఇచ్చారు. ఓకే అండి, ఇప్పుడు వాటిని విశదీకరించి చెప్పారు ఇక్కడ. ఈ యుగంలోని గొప్ప తాంత్రికులలో ఒకరైన జార్జ్ గుర్జీఫ్ తాదాత్మ్యత మాత్రమే పాపం అని అంటాడు. తర్వాత సూత్రం కేంద్రీకరణంపై 10వ సూత్రం, దేన్ని అయితే ఈ రాత్రి మనము ప్రవేశించబోతున్నామో అది తాదాత్మ్యతకు సంబంధించింది. కాబట్టి తాదాత్మ్యత అంటే ఏమిటో స్ఫుటంగా అర్థం చేసుకోండి. మీరు ఒక పిల్లవాడు, ఇప్పుడు మీరు కాదు, ఎవరో ఇంకొకరు యవ్వనులు అవుతారు, వేరే ఇంకొకరు ముసలివారు అవుతారు. బాల్యం ఒక గతించిన విషయం అవుతుంది, యవ్వనము వెళ్ళిపోయింది, కానీ మీరు ఇంకా ఆ బాల్యంతో ఏకీకరణమై ఉన్నారు. మీరు దాన్ని వేరే ఇంకెవరికో జరిగినట్లు చూడలేకపోతున్నారు. మీరు దానికి ఒక సాక్షిగా ఉండలేకపోతున్నారు. మీరు మీ బాల్యాన్ని చూసినప్పుడు ఎప్పటికీ మీరు దాని నుంచి ఎడమగా ఉండట్లేదు, మీరు దానితో ఒకటైపోతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా అతని యవ్వనం గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు అతను దానితో ఏకమైపోతాడు. ఓకే మేడం, ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ ఏజ్లు దాటి వచ్చినా కూడా ఆ ఏజెస్ గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఫీల్తో ఉంటున్నారు. అంటే చిన్నప్పుడు కావచ్చు, యంగేజ్లో కావచ్చు, వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో దానిలో ఉండిపోయి అది దాటాము, ఆ ఏజ్ నుంచి బయటకు వచ్చాము, ఇప్పుడు అక్కడ లేము, అది నేను కాదు అనే ఫీల్ లేదు, అలా ఉండండి అన్నట్టు చెప్తున్నాడు అంటారా మేడం? నేనైతే మేడం, అంటే మనకంటారు కదా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కానీ, లేదంటే మనకి యవ్వనంలో అయిన గాయాలు కానీ, ఏదైనా అద్భుతమైన హ్యాపీ సంఘటనలు కానీ మనం గుర్తు చేసుకుని ఎవరితోనైనా డిస్కస్ చేస్తున్నప్పుడు, లేదంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు గతం కానీ భవిష్యత్తు కానీ మనకు గుర్తొస్తుంది. సో
అవి గుర్తొచ్చినప్పుడు కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మనము ఆ ఎమోషన్ ని ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులని ఫీల్ అవుతూ మాట్లాడతాం. అంటే ఆ ఆ మూమెంట్ ని మన బ్రెయిన్ లో మన మాటల్లో రీలీవ్ చేస్తాం. అంతే తప్ప ఏదో సినిమాలో సంఘటనలాగో కలలాగో తీసుకోము. అంటే ఆ ఎమోషన్ లో అక్కడ మనం అలా ఉంటున్నాము అంటేనే దాన్ని మన జీవితంలో మన బ్రెయిన్ లో మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఒక భాగంగా చేసేసుకున్నాం. ఆ సంఘటన మన జీవితం నుంచి తీసేయలా. సో అది తీసేయమని చెప్పి ఇక్కడ రైటర్ చెప్తున్నాడు అనుకుంటున్నాను నేను. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లో కానీ ఇట్లాంటి వాటిలో అవే జరుగుతాయి. చిన్నప్పుడు ఏదో స్కూల్లో ఏదో బాధాకరమైన సంఘటన జరుగుతుంది, ఇప్పుడు చెప్తుంటే కూడా చాలా మంది కళ్ళలో నీళ్ళు వస్తాయి. అది గుర్తు అది కానీ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు చెప్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే కారణం ఆ ఎమోషన్ ఇంకా ఈ రోజు ఈ వయసులో కూడా మనం క్యారీ చేస్తున్నాం. దాన్ని అంటే అక్కడ నువ్వు ఆ జీవితాన్ని కూడా నీ లోపల ఎక్కడో తెలియకుండా బ్రతికేస్తున్నావు. దాన్ని తీసేయి, అది గడిచిపోయిన గతం ఒక కళ అంటున్నాడు రైటర్ ఇక్కడ. సో అది తీసేయడం వల్ల మనం చాలా వరకు హీలింగ్ జరుగుద్ది మనలో. సో అది ఈజీగా చెప్పాడు అనుకుంటున్నా. మిగతా మాస్టర్స్ కూడా చెప్తారా రాజీ మేడం? మేడం మేడమ్స్ మీరిద్దరు కూడా చెప్పినప్పుడు కరెక్ట్ గా రైటర్ ఏమనుకుంటున్నారు అన్నది చెప్పారు. సాక్షి ఇక్కడ ఏంటంటే నువ్వు సాక్షిలా ఉండు అని అన్నారు కదా, అది ఏంటి అసలు, అది ఎలా ఉండాలి అన్నది ఇంకా ఏం చెప్తారు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో, ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. సో అది అయిన తర్వాత మనం ఇంకా క్లియర్ గా డిస్కషన్ పెట్టుకుందాం మేడం. ఓకే మేడం. కర్ణాటి మేడం మీరేమని చెప్తారా? సో గాయత్రి మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇక్కడ మనం ఆ ఎమోషన్ లో స్టక్ అయిపోయి గతంలో జరిగిన వాట్ ఎవర్ సిచ్యువేషన్ లో ఆ ఎమోషన్ లో స్టక్ అయ్యి, సో ఇప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆ సిచ్యువేషన్ మనకి గుర్తు వచ్చిన, సో దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఏదైతే ఎమోషన్ లో మనము ఇరుక్కుపోయామో ఆ ఎమోషన్ ని మళ్ళీ మళ్ళీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చాం. ఐ థింక్ ఈ ఎమోషన్ ని మనము అక్కడికక్కడ కంప్లీట్ అయ్యి ఉంటే గనక ఆ సంఘటన ఒకవేళ గుర్తుకు వచ్చినా అది ఒక సీన్ లాగా పాస్ అయిపోతుంది. కానీ మనము అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎటువంటి ఎమోషన్ ని మనం చూపించము. ఇది నాకు అర్థమైంది మేడం. ఓకే మేడం. ఓకే మేడం. వాస్తవానికి ఇప్పుడు అది కేవలం ఒక కళ. ఒకవేళ మీరు మీ బాల్యాన్ని ఒక కళలా చూడగలిగితే, మీ ఎదుట ఒక చలనచిత్రం కనిపిస్తూ ఉంటే దానితో మీరు ఒకటైపోరు. మీరు ఒక అతి సూక్ష్మమైన అంతర్దర్శనం పొందుతారు. మీరు మీ గతాన్ని ఒక సినిమాలా, ఒక కళలాగా చూసినట్లయితే మీరు దానిలో భాగం కారు. మీరు కేవలం దాని నుంచి బయట ఉన్నారు. నిజానికి మీరు అలాగే ఉన్నారు. అప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. మీరు ఒకవేళ మీ బాల్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు దానిలో ఉండరు, మీరు ఉండలేరు. ఆ బాల్యం కేవలం ఒక జ్ఞాపకం, కేవలం ఒక గత జ్ఞాపకం. మీరు దూరంగా ఉండిపోయి దాని వంక చూస్తూ ఉంటారు. మీరు వేరేగా ఉన్నారు. మీరు ఒక సాక్షి. మీరు కనుక ఈ సాక్షి భావాన్ని అనుభూతి పొందగలిగితే అప్పుడు మీ బాల్యాన్ని ఒక తెరపై ఆడే ఒక సినిమాలా మీరు చూస్తారు. చాలా సంగతులు జరుగుతాయి. ఒకటి, దేన్నైతే మీరు చూడగలరో ఆ బాల్యం సరిగ్గా ఒక కళ అయినట్లయితే అప్పుడు సరిగ్గా ఇప్పుడు మీరు ఏమిటి అయి ఉన్నారో అది మరుసటి రోజుకి ఒక స్వప్నం అయిపోతుంది. మీరు ఒకవేళ యువకులైతే అప్పుడు మీ యవ్వనం ఒక కళ అవుతుంది. మీరు వృద్ధులైతే అప్పుడు మీ ముసలితనం కూడా ఒక కళ అవుతుంది. ఒక రోజున మీరు ఒక పిల్లవాడు, ఇప్పుడు ఆ బాల్యం కేవలం ఒక కళ అయిపోయింది. దాన్ని మీరు గమనించగలరు. అంటే సినిమా ఒక మూవీని చూస్తే ఎలా ఫీల్ అవుతారో జరిగిపోయిన ప్రతి దాన్ని కూడా మనం అలా చూడగలిగితే
ఒక సాక్షిభావంతో ఒక సంబంధం లేని విషయాన్ని చూస్తున్నట్టు చూడగలిగితే దాన్ని దాటడం ఈజీ అని చెప్తున్నట్టున్నారండి. అండ్ ఏ ఏజ్లో గాయాలున్నా కూడా దాన్ని అది దాటాము అయిపోయింది అనే దృష్టితో చూడగలిగితే ఇలా ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అవి లేకుండా ఇప్పుడు మాత్రమే అంటే తెలియకుండానే అది మోస్తూ మోస్తూ మనకి మనమే భారమైపోతాం ఒక స్టేజ్లో. సో ఎప్పుడైతే దాన్ని అక్కడ అలా సాక్షిభావంతో చూడగలిగితే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఫ్రీగా ఉంటామని నాకు అనిపిస్తుందండి. గాయత్రి మేడం. ఎస్ మేడం, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇక్కడ మనకు పత్రి సారు చాలా సార్లు తన సెషన్స్ లో చెప్తే ఉండేవాడు, ఎప్పుడైతే నువ్వు మనస్సుని జయిస్తావో అప్పుడు నువ్వు బుద్ధుడు అయిపోతావు అంటారు. అంటే మనస్సులోనే కదా మన అన్ని ఎమోషన్స్ ఉండేవి మన మనస్సులోనే. సో ఆ ఎప్పుడైతే నీ గతంలోకి నీ చైల్డ్హుడ్ లో కానీ యవ్వనంలో కానీ ఏ లైఫ్ లో అయినా ఏ సంఘటన జరిగినా, అది సంతోషకరమైన సంఘటన కావచ్చు, బాధ కలిగే సంఘటన కావచ్చు, కొన్ని మెమరీస్ ఏవైతే నీకు అలాగే ఉండిపోయావో వాటిని గుర్తు చేసుకుని నువ్వు జస్ట్ విట్నెస్ చేస్తే, సాక్షి భావంతో చూస్తే, అంటే మనం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఆ కొండల్ని చెట్లని ఆ వాతావరణాన్ని దాన్ని చూసేటప్పుడు ఎలాగైతే ఎలాంటి ఆలోచన లేకుండా చూస్తావో నీ గత జీవితాన్ని కూడా అలాగే చూసుకోగలిగినాడు నీ మనసు శూన్యమవుతుంది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా బుద్ధుడు అయిపోతావు. సో ఇది ప్రతి ఒక్కరూ బై డిఫాల్ట్ గా చేయాల్సిన ప్రాక్టీస్. అంటే మనల్ని బాధ పెడుతున్న సంఘటనలు కానీ సంతోష పెడుతున్న సంఘటనలు కానీ జస్ట్ గుర్తు చేసుకొని విట్నెస్ చేసామంటే మన మనస్సులో వాటికి సంబంధించి మనం శూన్యాన్ని అనుభవిస్తున్నట్టే. ఎప్పుడైతే శూన్యాన్ని అనుభవిస్తావో నువ్వు ఆ క్షణంలో నువ్వు బుద్ధత్వాన్ని పొందినట్టే. అక్కడ రైటర్ అది చెప్తున్నారు అనుకుంటున్నారు. మాస్టర్స్, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. అవును మేడం, కరెక్ట్ గా చెప్పారు. ఈ శూన్యం అన్నది అంటే నేను ఇంకా అసలు యాక్చువల్ గా శైలజ మేడం ఇంకా చదవండి, ఎందుకంటే ఈ సాక్షి భావం అన్నది ఇంకా మనకి అసలు ఆయన ఏం చెప్తున్నారు ఈ సాక్షి భావం గురించి, ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారా అని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు ఇక్కడ శూన్యం తెచ్చారు. అదనగానే అది క్లిక్ అయింది. కరెక్ట్, అదే కదా అసలు ఒకటి ఒక మెడిటేషన్ లోకి వెళ్ళడం, ఒక శూన్యం రావడం అన్నది యాక్చువల్ గా ఆయన చెప్పలేదు ఇక్కడ. అది ఈ ఇంతవరకు చెప్పిన దాంట్లో కూడా ఆయన డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు, బట్ లోపల ఉంది దాని ఇన్ బిట్వీన్, రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అది మీరు బాగా పట్టుకున్నారు అది. కానీ ఇంకా నాకు క్లారిటీ కావాలి, అందుకే చదవండి ఇంకా నెక్స్ట్ అని చెప్తాను నేను, ఇంకా ఆయన ఏం చెప్పారన్న దాని గురించి. థ్యాంక్స్ మేడం. ఓకే అండి. ఎస్ మేడం. కర్ణాటి మేడం చెప్పండి. అయ్యా, ఇక్కడ ప్రస్తుత క్షణంలో ఉండటం నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, మనము ప్రస్తుత క్షణంలో ఉంటే కనుక ఎటువంటి వాటితో అటాచ్ అవ్వకుండా ఉంటాము. సో ఈ పాయింట్స్ మేడం చదివేటప్పుడు నాకు పవర్ ఆఫ్ నవ్ అనేది అది తట్టింది. శైలజ మేడం చదవండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ గాయత్రి మేడం. మీరు ఎగ్జాంపుల్ చెప్పింది నిజానికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాటిని చూసి మనం ఏదో అనుకోవడానికి చాయిస్ ఉండదు మేడం. ఫాస్ట్గా మూవ్ అవుతుంటే అంతే ఫాస్ట్గా మనం ఆ మూమెంట్తో కలిసి మనం కూడా మూవ్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అలా వదిలేయకుండా దాన్ని పట్టుకుని వేలాడుతున్నాము. బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. ఓకే, ఇప్పుడు ఆ బాల్యం కేవలం ఒక కళ అయిపోయింది, దానిని మీరు గమనించగలరు. గతంతో మొదలు పెట్టడం మంచిది. గతాన్ని గమనించి దాని నుంచి మిమ్మల్ని మీరు గుర్తింపు లేకుండా చేసుకోండి. ఒక సాక్షి అవ్వండి. అప్పుడు భవిష్యత్తును గమనించండి. మీరు భవిష్యత్తు గురించి ఏమిటేమిటి ఊహించినా దానికి కూడా ఒక సాక్షిగా ఉండండి. అప్పుడు మీరు మీ ప్రస్తుతాన్ని అతి సులువుగా గమనించగలరు. ఎందుకంటే అప్పటి ప్రస్తుతానికి ఏమిటి ఉందో అది నిన్న మీకు భవిష్యత్తుగా ఉంది, రేపు అది గతం అవుతుంది అని మీకు తెలుస్తుంది. కానీ మీ సాక్షి అన్నిటికీ అతీతం కాదు.
ఎన్నడూ భవిష్యత్తు కాదు. మీ సాక్షి చైతన్యం శాశ్వతమైనది. అది కాలం యొక్క అంశం కాదు. అందుకనే కాలంలో జరిగే ప్రతి సంగతి ఒక కళ అవుతుంది. దీనిని కూడా గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడెప్పుడు దేన్నైనా రాత్రి కల కంటున్నప్పుడు మీరు దానితో ఒకటైపోతారు. మీరు మీ కలలో అది ఒక కలే అని ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోరు. ఉదయం మటుకు కల నుంచి మేల్కొన్నప్పుడు అది ఒక కలే అని, నిజం కాదని మీకు గుర్తుకు రాగలదు. ఎందుకంటే అప్పుడు మీరు ఎడమగా ఉన్నారు, దానిలో ఉండరు. అప్పుడు అక్కడ ఒక ఖాళీ ఉంటుంది, అక్కడ కొంత ఎడము ఉంటుంది. అది ఒక కళ అని మీరు చూడగలరు. కానీ మీ మొత్తం గతం ఏమిటి? అక్కడ ఖాళీ ఉంది, ఎడము ఉంది. దీనిని ఒక కళలా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇది ఒక కళ. ప్రస్తుతం ఇది ఒక కళ కన్నా ఏమీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఎలాగైతే కళ ఒక జ్ఞాపకం అవుతుందో, మీ గతము కేవలం ఒక స్మృతి అవుతుంది. మీ బాల్యం ఏమిటి అని మీరు ఆలోచించేదంతా నిజమా, లేక కేవలం ఒక కళ అని మీరు నిజంగా రుజువు చేయలేరు. అది నిరూపించడం కష్టం. అది సరిగ్గా ఒక కళ అయినా కావచ్చును, అది నిజము కావచ్చును. అది యథార్థమా లేదా ఒక కళ అన్నది జ్ఞాపకం చెప్పలేదు. అప్పుడప్పుడు ముసలివారు వాళ్ళు ఏదైతే కన్నారో ఆ కళకి ఏదైతే నిజంగా ఉందో ఆ రెంటికి మధ్య తబ్బిబ్బు అవుతూ ఉంటారని మానసిక శాస్త్రజ్ఞులు అంటారు. ఏమంటారంటే ఇక్కడ జరిగిపోయిన దానికి సాక్షిగా ఉండి భవిష్యత్తుకి సాక్షిగా ఉన్నప్పుడు మధ్యలో ఉండే ఇప్పుడున్న ఈ ఈ ఈ క్షణం కూడా సాక్షిగానే ఉంటారు. అప్పుడు మీ సాక్షికి ఎప్పటికీ ఏమీ తేడా ఉండదు. గతం మారచ్చు, భవిష్యత్తు మారచ్చు, ఈ క్షణం కూడా మారచ్చు. కానీ మనం సాక్షిగా ఉన్నప్పుడు ఏది మారదు, మనం మనలా ఉంటాం అన్నట్టు చెప్తున్నారండి. అండ్ దానికి ప్రూఫ్ చేయలేం కదా. అప్పుడు నా కళనో నా గతమనో నా కళనో పెద్ద తేడా ఉండదు రెండింటికి. మనం చెప్పినా అది ప్రూవ్ చేయలేము. నాది ఇది గతం ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పినా దానికి ప్రూవ్ చేయలేము. సో ఈజీగా గతంని కూడా ఒక కళలా కూల్గా చూస్తూ ఉండండి అని చెప్తున్నారు అనిపిస్తుందండి. మీరేమంటారు? మన ఫ్యామిలీలోనే మేడం, అంటే సారీ టు సే దిస్, మన ఫ్యామిలీలో అంటే బాడీ వెకేట్ చేసిన వాళ్ళ మెమరీస్ మనతో పాటు ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. కానీ అవన్నీ మనకి జస్ట్ కళ లాంటిదే. అదేం వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళతో మనం ఏం గడపట్లేదు, వాళ్ళతో ఏం జ్ఞాపకాలు నెమరేసుకోవట్లే, జస్ట్ కళ. మన లైఫ్ కూడా మనకు ఒక కళే. అంటే ఎందుకంటే ఆత్మ ఈ భూమి మీదకి కొన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాత్రమే వచ్చింది. సో ఈ ఆత్మకి ఈ శరీరంలో ఉన్న ప్రతిదీ అనుభవిస్తున్న ప్రతిదీ జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఇది ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదంటేనే అది కల కదా. సో మన యవ్వనమైనా మన బాల్యమైనా ఇన్ఫాక్ట్ మన లైఫ్ అంతా కూడా కలే. ఎప్పుడైతే నువ్వు నీ గతాన్ని కలగా చూస్తావో, నీ ఆ సాక్షిభూతంతో చూస్తావో, నీ గతాన్ని గాని నీ భవిష్యత్తు గాని సాక్షిభూతంతో చూస్తావో, ఆటోమేటిక్ గా ఈజీగా నీ ప్రస్తుతాన్ని కూడా నువ్వు సాక్షిభూతంగా అవేర్నెస్ తో చూడగలుగుతావు. అది ఈజీ అవుద్ది. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతావు? నువ్వు సాక్షిభూతంగా నువ్వు అవేర్నెస్ తో ఉంటేనే నీ సోలు కంప్లీట్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతుంది. అదొక ఎక్స్పీరియన్స్ గా మారుతుంది. అంతవరకు నువ్వు ఎక్స్పీరియన్స్ గా తీసుకోనంత వరకు, ఆ ఎమోషన్స్ ని క్యారీ చేసినంత వరకు నువ్వు ఆ ఎమోషన్స్ ని బర్డెన్ గా ఫీల్ అవుతూ దాన్ని ముందు క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే పోతావు. ఆ ప్రస్తుతాన్ని గాని ఆ ఫ్యూచర్ ని గాని ఆ గతాన్ని గాని ఎక్స్పీరియన్స్ గా పొందలేవు. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే నువ్వు ఎమోషన్ లెస్ గా ఉన్నప్పుడు, సాక్షి భావంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ని ఆ ఆత్మ ఎంజాయ్ చేయగలుగుతుంది. అది నాకు అనిపించింది. రాజీ మేడం, కర్ణాటి మేడం. కర్ణాటి మేడం మీరు చెప్పండి, తర్వాత నేను సమరైజ్ చేస్తాను ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది.
ఎందుకంటే గాయత్రి మేడం చెప్పిన తర్వాత నాకు ఇంకా అంతకన్నా యాడ్ చేయడానికి ఏం లేదు, బట్ నేను సమరైజ్ చేస్తాను. షూర్ మేడం. మామూలుగా మనము ఒక మూవీ చూసినా కానీ, ఒక డ్రీమ్ చూసినా కానీ, మనము ఆ, అది ఒక సాక్షిభూతంగానే చూస్తాం. అంటే దాంట్లో ఆ మూమెంట్కి ఏమన్నా ఎమోషనల్ డ్రామా నడిచినా కూడా మనం తర్వాత 1-2 సార్లు గుర్తు చేసుకున్నప్పుడు కూడా దాంతో ఎక్కువసేపు అసోసియేషన్లో ఉండము, దాన్ని ఎక్కువ ఫీల్ అవ్వము. అలాగే ఇక్కడ కూడా మన గతాన్ని కూడా అలాగే చూడాలి అని చెప్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మేడమ్స్. సో గతాన్ని, మన బాల్యాన్ని ప్రూవ్ చేయలేము అన్నట్టుగా ఆ, చెప్పినట్టుగా అనిపించింది. శైలజ మేడం, మీరు అది ఒకసారి చదివి ఆ, ఒకసారి గాయత్రి మేడం మీరు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం చదవాల్సిన పని లేదు. ప్రూవ్ చేయకపోవడం అంటే మేడం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీ స్కూల్ డేస్ లో నేను మీ పక్కన లేను, అవునా? నా స్కూల్ డేస్ లో, నా కాలేజ్ డేస్ లో మీరు నా పక్కన లేరు, అవునా? కానీ ఏదైనా ఒక సంఘటనని నేను చెప్తుంటే మీరు జస్ట్ వింటారు అంతే, అవునా? నేను మీకు అది ప్రూవ్ చేయలేను. నేను చెప్తే నా మీద నమ్మకమేతోనే మీరు వింటారు, అవునా? మీరు చెప్పింది కూడా మీ మీద నమ్మకంతో, మీ మీద ప్రేమ అభిమానంతో మీరు షేర్ చేసుకుంటున్న ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని నేను వింటాను. జస్ట్ అదే జరుగుతుంది తప్ప దాన్ని ఎవ్వరికి ఎలానూ ప్రూవ్ చేయలేం మేడం. ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటారు? ఎస్ మేడం. రాజీ మేడం. ఓకే మేడం. ఇక్కడ మనము ఈ చాప్టర్లో రెండు, ఇంతవరకు చెప్పుకున్నది ఏంటంటే 2 టాపిక్స్ మేడం. ఒకటి ఏంటంటే సాక్షిభూతంగా ఉండడం అన్న దాని గురించి. ఆ డెఫినేషన్ ఇప్పుడు గాయత్రి మేడము, మీరందరూ కర్ణాట మేడము కానీ మీరు కానీ చెప్పారు సాక్షిభూతం అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి దానికి అని. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఎక్సర్సైజ్ చెప్పారు. అంటే ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చారు ఆయన, సాక్షిభూతం అన్నదాన్ని ఎలా చేయాలన్నది. అంటే వాటిని డ్రీమ్ కింద మీరు చూడడం, సినిమా కింద చూడడం, అసలు ఎలా ఉండడం అన్నదానికి ఇచ్చారు. బట్ ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు సాక్షిభూతం ఒక్కసారి నువ్వు అది ఏంటో నీకు అర్థమైన తర్వాత నువ్వు ఏం చేయాలి అన్న ఎక్సర్సైజ్ మనకి ఇక్కడ ఇచ్చారు సెకండ్ పార్ట్ లో. అదేంటంటే మీరు పాస్ట్ లోకి వెళ్ళి దాన్ని అక్కడ సాక్షిగా ఉండండి. తర్వాత ఫ్యూచర్ లో మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే మీరు మీకు కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి కదా, అవన్నీ మీరు అవన్నీ అచీవ్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని కూడా సాక్షిభూతంగా ఉండండి. అప్పుడు ప్రజెంట్ మీకు, అప్పుడు కూడా మీరు సాక్షిభూతంగానే ఉంటారు. సో ఇప్పుడు సాక్షిభూతంగా ఉండడం అన్నది అంటే విట్నెస్ గా ఉండడం అన్నది అది కాలానికి సంబంధించింది కాదు. పాస్ట్ లో చేసావు, ఫ్యూచర్ లో చేస్తుంటావు, ఫ్యూచర్ లో కూడా చేసావు, అండ్ దెన్ ప్రెసెంట్ లో కూడా చేస్తావు. సో అది కాలాతీతము అని అంటున్నారు అనమాట. సో ఈ 2 పాయింట్స్ ఇంతవరకు చెప్పారు. అసలు సాక్షిభూతం అంటే ఏంటి, తర్వాత మనం ఈ ఎక్సర్సైజ్ చేయాల్సింది. సో ఈ ఎక్సర్సైజ్ చేయాల్సింది అన్నది చెప్పినప్పుడు మనం ఎలాగైతే మనం మెడిటేషన్ అన్నది మనం ఒక ఎక్సర్సైజ్ గా మనం చేసుకుంటామో, అంటే మనం పొద్దున్న సాయంత్రం ఎప్పుడు చేస్తామో డిసిప్లిన్డ్ గా, ఈ ఎక్సర్సైజ్ కూడా దాంతో ఇంక్లూడ్ చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. అప్పుడు మనం ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి అన్నది బాగా ప్రాక్టీస్ అవుతుంది మనకి. అదే నేను చెప్పాలి అనుకున్నది మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఓకే అది మేడం. మాత్రం చేయాల్సింది. రాజీ మేడం మీరు కరెక్ట్ చెప్పారు. ఏంటంటే గతంలో కానీ, మన బాల్యంలో కానీ, లేదంటే మన రీసెంట్ పాస్ట్ లో కానీ మనకి ఎక్కువగా గుర్తుండి, ఫ్రీక్వెంట్ గా గుర్తొచ్చి, లేదంటే ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న విషయాలన్నింటినీ మనం డే టు డే వైజ్ లో గుర్తు చేసుకొని వాటిని విట్నెస్ చేస్తే ఆ ఎమోషన్ నుంచి డిటాచ్ అయిపోయి అక్కడ మనం అవేర్నెస్ తో ఉండి ఆ కంప్లీట్ అంటే ఆ బాల్యము, ఆ రీసెంట్ పాస్ట్ మనకు కలగా మారిపోద్ది. సో మన గతంగా మారిపోద్ది. సో అప్పుడు మనం అక్కడ మళ్ళీ ఆ పెయిన్ లోనూ, ఆ సంతోషంలోనూ, ఇంకా ఆ లైఫ్ లోనూ రీలీవ్ చేయము. మన బాడీలో కానీ, మన బ్రెయిన్ లో కానీ, ఏ మెమరీలోనూ మనం అది విట్నెస్ చేయడం వల్ల ఆ ఎమోషన్ స్టక్ అయిపోయి ఉండదు మన మనసులో. సో దాన్ని మనం జయించేస్తాం. అది నిజంగా ప్రతి ఒక్కరూ రోజు రోజు చేయాల్సిన ప్రాక్టీస్.
సో రోజు చేయడం వల్ల ఆ ఎమోషన్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. థ్యాంక్స్ రాజీ మేడం. థ్యాంక్ యూ మేడమ్స్, బాగా చెప్పారు. ఎందుకంటే గతంలోకి వెళ్లకుండా భవిష్యత్తులోకి వెళ్లకుండా ఉన్నప్పుడు చచ్చినట్టు ప్రజెంట్ లో ఉండి తీరవలసిందే. ఎవరైనా ఏమైనా మనం బ్రెయిన్ కి ఇక పని లేదు కాబట్టి ఇక్కడే ఈ క్షణంలోనే ఉండాల్సి వస్తుంది. సో చచ్చినట్టు మనం ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాం. థ్యాంక్ యూ మేడమ్స్. ఆ రెండింటి మధ్య పెద్దవారు అది యథార్థమా లేదా నాకు కల్లా అన్నది జ్ఞాపకం చెప్పలేదు. అప్పుడప్పుడు ముసలివారు వాళ్ళు ఏదైతే కన్నారో ఆ కళకి ఏదైతే నిజంగా ఉందో ఆ రెండింటికి మధ్య తబ్బిబ్బు అవుతూ ఉంటారని మానసిక శాస్త్రజ్ఞులు అంటారు. పిల్లలు సదా గందరగోళ పడుతూ ఉంటారు. ఉదయాన్న చిన్న పిల్లలు తేడా తెలుసుకోలేరు. వాళ్ళు కలలో ఏమేమి చూసినా అది నిజం కాదు, కానీ వాళ్ళ కలలో పాడైపోయిన ఒక ఆట బొమ్మ కోసం ఏడవచ్చును. మీరైనా సరే నిద్ర భంగమైన తర్వాత కొన్ని క్షణాలు మీ కల వలన ఇంకా కలవరపడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా కలలో మిమ్మల్ని హత్య చేస్తూ ఉంటే మీ నిద్ర భగ్నమైనా కూడా మీరు పూర్తిగా మేలుకొన్నా సరే మీ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూ మీ రక్త ప్రసరణ ఒడిగా ఉంటుంది. మీకు ఇంకా చెమట పట్టేసి ఉంటుంది. ఒక సూక్ష్మమైన భయం ఇంకా మీ చుట్టూతా గుండ్రంగా తిరుగాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మెలకువగా ఉన్నారు, కళ అయిపోయింది, కానీ అది శుద్ధంగా ఒక కళే తప్ప మరేమీ కాదని భావించడానికి మీకు కొన్ని క్షణాలు పడుతుంది. ఎప్పుడు అది ఒక కళ అని మీరు అనుకోగలుగుతారో అప్పుడు మీరు దానిలోంచి బయటపడతారు. అప్పుడు ఇంకా భయం ఉండదు. ఒకవేళ మీరు గతం కేవలం ఒక కళ అని భావించగలిగితే మీరు దాన్ని యోచించకూడదు. గతం కేవలం ఒక కళ అనే అభిప్రాయాన్ని బలవంతంగా తెచ్చుకోకూడదు. అది ఒక ఫలోదయము. ఒకవేళ మీరు దీనిని గమనించినట్లయితే దానిలో చేరుకోకూడదు. దానితో ఏకమైపోకుండా మీరు దాన్ని తెలుసుకోగలిగినట్లయితే, ఒకవేళ మీరు సుదూరంగా నిలబడి దాని వంక చూడగలిగితే అది ఒక కళ అవుతుంది. దేని వంక అయినా మీరు ఒక సాక్షిలా చూడగలిగితే అది ఒక కళ అవుతుంది. అందుకనే శంకర నాగార్జున ఈ లోకం శుద్ధముగా ఒక కళ అని చెప్పగలిగారు. అంటే అది ఒక కళ అని కాదు, ఈ లోకం నిజంగా ఒక కళ అని చెప్పడానికి వాళ్ళు మూర్ఖులు మూఢులు కారు. ఇలాగ చెప్పడంలో అర్థం ఏమిటంటే వాళ్ళు సాక్షులు అయ్యారనే. ఎంతగానో యథార్థంగా కనిపిస్తున్న ఈ లోకం యందు కూడా వాళ్ళు సాక్షులు అయ్యారు. ఒకసారి కనుక మీరు దేనికైనా ఓ సాక్షి అయితే అది ఒక కళ అవుతుంది. ఈ లోకం మాయ, భ్రాంతి అని పిలవడానికి కారణం ఇదే. అలాగని ఈ లోకం అబద్ధం అని కాదు, కానీ దానికి ఎవరైనా ఒక సాక్షి కాగలరు. ఓసారి కనుక మీరు ఒక సాక్షి అవ్వగలిగితే జాగృతితో, పూర్తి ఎరుకతో మొత్తం విషయం మీకు కేవలం ఒక కల్లా పడిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎడమ ఉంది, మీరు దానితో ఏకం అవ్వట్లేదు, కానీ మనం అలాగా తాదాత్మ్యం చెందుతూ పోతాము. ఓకే అండి. అది ఏమంటారంటే మనం కూడా చిన్నపిల్లలేమో మార్నింగ్ లేవాలంటే కొంచెం వాళ్ళ కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. లేస్తూను లేచిన తర్వాత కూడా సేమ్ మనం కూడా అంతే. అంటే కొన్ని పీడకలని భయపడి లేచినప్పుడు ఆ గుండెదడ కొంతసేపు వరకు కంట్రోల్ కాదు. ఇప్పుడు కూడా ఆ భయం ఉంటది లేచిన వెంటనే కూడా. సో అలా కళలు అది కళ అని తెలుసుకునే వరకు ఆ భయము ఆ బాధ అది మోస్తాము. ఎప్పుడైతే కళని క్లారిటీగా క్లియర్గా మనం దాని సాక్షిగా ఉన్నప్పుడు ఈజీ అవుతుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అది కళని బలవంతంగా తెచ్చుకోకండి, అంటే మన మనసు పైన బలంగా రుద్దొద్దు అని చెప్తున్నారండి ఇక్కడ. శంకర నాగార్జున అంటే ఆది శంకరాచార్యులు, ఆచార్య నాగార్జునుడు అనుకుంటండి. వీళ్ళు ఈ లోకం మొత్తం ఒక కళ అని చెప్పారు అని చెప్తున్నారు.
ఓకే మేడం, దీనిలో ఏమన్నా చెప్తారా? ఎస్ మేడం, మనకి కిందగానే కొన్ని సార్లు కొంచెం భయం అయ్యే కళ్ళు వస్తూ ఉంటాయి. ఉలిక్కి పడే కళలు, నిద్రలో లేచేసి మన దగ్గర వాళ్ళకు లేదంటే మనకు ఏదో జరిగినట్టుగా, ఏదన్నా యాక్సిడెంటో లేదంటే అటాక్ జరిగినట్టుగా కళ్ళు వస్తాయి. మనం నిజంగానే బాగా డిస్టర్బ్డ్ గా నిద్ర లేసాం, ఆ రోజంతా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటాము. మనకి అంటే దగ్గరగా క్లోజ్ గా వెల్ విషర్స్ అన్న వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తాం, నాకు ఇలా కళ వచ్చింది అంటే వాళ్ళు ఏం కాదులే కలే కదా అని కొట్టి పారేస్తే అప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవుతాం అప్పుడు. సో అలా మన లైఫ్ లో కూడా జరిగిన సంఘటనలన్నింటినీ, లేకపోతే జరగబోయే సంఘటనల్ని, జరుగుతున్న సంఘటనల్ని ఎప్పుడైతే కలగా చూసి సాక్షి భావంతో ఉంటావో అప్పుడు ఉమ్, మనం దాన్ని విట్నెస్ చేయగలుగుతాం. అలా ఏ ఎమోషన్ ని యాడ్ చేయకుండా కళనైతే ఎలా తీసి పారేసుకుంటావో లైఫ్ లో కూడా అంతే ఈజీ గోయింగ్ గా ఉండాలని రైటర్ ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకెంతో, ఇప్పుడు మన హిందూ మతంలో మనకి ఎక్కువగా అద్వైతంలో ఫాలో అయ్యే ఆది శంకరాచార్యులు కానీ, మన బుద్ధత్వాన్ని ఫాలో అయ్యే నాగార్జున గారు కానీ, ఇది ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ లో పెట్టారు జీవిత కాలం అని అంటే ఇంకా మనం ఎంత ప్రాక్టీస్ చేయాలో ఆలోచించండి. మాస్టర్స్ కర్ణాటి మేడం, రాజు. మేడం, మనకి జనరల్ గా ఒక ఒక నచ్చని సిచ్యువేషన్ ఏదైనా జరిగింది అనుకోండి, మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి దాన్ని పట్టుకుని వేలాడటం, సెకండ్ మనం దాన్ని వదిలేయటం. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు కళ తీసుకోండి. కళలో ఇప్పుడు చెప్పినట్టుగా ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఎట్లా అంటే, కళ అనేది మనము చాలా జెన్యున్ గా అది ఒక మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంటే అది నిజంగా జరిగింది కాదు కాబట్టి దాన్ని వదిలేయటానికి అది అది మనకు ఒక చాయిస్ అన్నమాట. సో వదిలేస్తాం, ఆటోమేటిక్ గా వదిలేస్తాం. అలాగే ఇక్కడ ఆ, మన గతాన్ని కూడా ఒక కళగా పరిగణించాలి అనేది ఆ, చెప్తున్నారు. ఐ థింక్ దిస్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తే మనం ఒక కళని అమ్మయ్య ఇది కళే అని చెప్పేసి చాలా సింపుల్ గా మనం ఎలా అయితే లైట్ తీసుకోగలుగుతామో, అదే విధంగా మన గతాన్ని కూడా ఒక కళగా భావింపగలిగిన రోజున సో మనము దాని నుంచి ఆ, వేరుపడి సో దాన్ని ఒక ఒక సిచ్యువేషన్, ఒక సీన్ గా చూడగలుగుతాం. అంటే మనము ఆ, సాక్షిగా చూడగలుగుతాం. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ మేడమ్స్. రాజీ మేడం. మేడం, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మీరు అన్నారు, అదే మేడం చదివినప్పుడు శైలజ మేడం, ఒక భయంకరమైన కళ వచ్చింది. నేను లేచిన తర్వాత కళని తెలిసిన తర్వాత ఓకే, నాకు నేను కామ్ డౌన్ అయిన తర్వాత కళని తెలుసుకున్న తర్వాత ఐఎమ్ ఓకే. సో ఇప్పుడు ఏదైనా మన మన గతంలో మన బాల్యంలో మనకి ఏదైనా భయంకర సంఘటన జరిగితే మనం దాన్ని సాక్షి, ఎందుకంటే అవి నెగిటివ్ సంఘటనలు. సో ఆబ్వియస్ గా మనం మళ్ళా రీలివ్ చేయడం ఇష్టపడం. సో దాన్ని సాక్షిభూతంగా చేయడం కష్టమైన, బట్ మనం ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే సాక్షిభూతంగా మనం ఉంటే అక్కడ మనకి మేలు, గత సంఘటనల నుంచి మనం బయటపడతాం. బట్ గతంలో మనకి చాలా మంచి సంఘటనలు జరిగాయి అనుకోండి, మనం ఇప్పుడు దాన్ని రీలివ్ చేస్తున్నప్పుడు, మనం ఇప్పుడు తలుచుకుంటున్నప్పుడు, నవ్వుకుంటున్నప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోయి అలా ఉండడానికి ఇష్టపడదాం. సో అలాంటివి మంచివి ఆలోచించుకోవడానికి, దాన్ని రీలీవ్ చేయడానికి చాలా ఇష్టపడతాం. అలాంటప్పుడు దాన్ని కూడా నువ్వు అక్కడ సాక్షిభూతంగా చూడాలి అని నువ్వు అనుకుంటే ఆ ప్రాక్టీస్ మనకి కష్టం అవుతుంది కదా. అంటే ఎందుకు సాక్షిభూతంగా చూడాలి నేను, అది నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, అది నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తోంది ఎట్ ద మూమెంట్ అని అనుకుంటాం కదా. సో అక్కడ మనం ఎలాగ చూడాలి, ఎందుకు చూడాలి చెప్పండి మేడమ్స్. ఇప్పుడు రైట్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే బాధనైతే
బాధని ఎలా, బాధనో దుఃఖాన్నో లేదంటే కోపాన్నో ఆక్రోశాన్నో ఈ ఎమోషన్స్ ని ఎలా సాక్షిభూతంగా చూసుకుంటూ విట్నెస్ చేస్తూ దాన్ని మన మెమరీలో నుంచి మామూలుగా తీసేస్తాము. హ్యాపీనెస్ తో ఉన్న మూమెంట్స్ కూడా ఖచ్చితంగా తీసేయాలి మేడం. ఎందుకంటే మనం చాలా బుక్స్ లో చూస్తాం, మనం పత్రి సార్ కూడా చాలా సార్ ప్రసంగాలు చెప్తాడు, ఒక మనిషి ఒక ఒక ఎమోషన్ ని జయించడానికి కొన్ని వందల వేల జన్మలు ఎత్తుతాడు. కేవలం ఒక్క ఎమోషన్. అంటే నువ్వు ఆ హ్యాపీనెస్ అనో లేదంటే నీకు సంతోషాన్ని వస్తుందనో లేదంటే నీకు ఆ ఇంకేదన్నా దానిలో అది పని చేస్తుందని దాన్ని మళ్ళీ మళ్ళీ రీలీవ్ చేస్తున్నావంటే ఆ ఎమోషన్ ని మనం దాటవేయనట్టే లెక్క. సో ఆ ఎమోషన్ ని అనుభూతి పొందడానికి, దాన్ని జయించడానికి మళ్ళీ మళ్ళీ మనం, సో ఆ ఒక్క ఎమోషన్ కోసం మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో అదంత ఈజీ కాదు. మన స్పిరిచువల్ ప్రాసెస్ లో దాన్ని చాలా పెద్ద విషయంగానే తీసుకుంటారు. నువ్వు ఒక్క విషయానికి కానీ ఒక్కదానికి కానీ నువ్వు అటాచ్మెంట్ తో ఉన్నావంటే ఖచ్చితంగా దానికోసం నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటావు. సో ఎందుకు ఇప్పుడు ఎలా బాధని మిగతా అన్ని ఎమోషన్స్ ని, నెగిటివ్ ఎమోషన్స్ ని ఎలా సాక్షి భావంతో విట్నెస్ చేసి మైండ్ఫుల్ గా దాన్ని నువ్వు రిమూవ్ చేసుకుంటావో మనసులో నుంచి, హ్యాపీనెస్ గా ఉన్న మూమెంట్ ని ఆ రోజు ఎంజాయ్ చేసావు, ఆ రోజు అందరితో సెలబ్రేట్ చేసుకున్నావు, అంతే. దాన్ని సాక్షిగా చూడు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పొచ్చు, బట్ ఈ రోజు కూడా, బట్ ఆ ఎమోషన్ ని, ఆ హ్యాపీనెస్ ని, ఆ ఎంతూజియాజం ని ఈ రోజుని అనుభవిస్తున్నట్టుగా కాకుండా జస్ట్ సాక్షిలాగే వేరే వాళ్ళతో షేర్ చేసుకునేంత ఎబిలిటీ మన మైండ్ కి, మన మెచ్యూరిటీ రావాలి. అప్పుడు మాత్రమే దాన్ని జయించినట్టు. సో ఖచ్చితంగా జయించాలి. ఎందుకంటే మనం ఈ ఎక్స్పీరియన్స్ ని పొందేసాం, ఇంకా మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ ని పొందడానికి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మన మాస్టర్స్ ఇచ్చింది నాలెడ్జ్ కానీ, బుక్ లో ఇచ్చిన నాలెడ్జ్ కానీ మనం ఒకదానికి అటాచ్ అయ్యి ఎందుకు ఉండకూడదు అంటే ఎందుకంటే మనం మళ్ళీ జన్మ తీసుకునే ప్రమాదంలో పడిపోతాం. అది ప్రమాదం అని అనను, బట్ ఇంకో అవసరమైన దానికో, మనకు నిజంగా అవసరమైన దానికి కాకుండా ఆల్రెడీ ఎంజాయ్ చేసిన దానికోసం మళ్ళీ వస్తాం. అవసరం ఉండదు కదా. అది మాస్టర్స్ మీరేమంటారు? థ్యాంక్స్ మేడం, గ్రేట్ ఆన్సర్, థ్యాంక్ యూ. ఇంకా ర్యాపప్ చేద్దామా మేడమ్స్ ఇవాళ డిస్కషన్ కి? మేడం రాజు మేడం, ఇక్కడ మీరు జస్ట్ ఇవాళ మనం నేర్చుకున్న 2 విషయాలు ప్రాక్టీస్ లో పెట్టి మనం లాభం పడాల్సిన విషయాలను ఒకసారి గుర్తు చేసి ఎండ్ చేద్దామా? అలాగే మేడం. కల్నాటి మేడం మీరు ఏదైనా చెప్తారా? శైలజ మేడం. మేడం, గాయత్రి మేడం చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే హ్యాపీనెస్ నైనా సాడ్నెస్ నైనా అయిపోయింది ఏదో అయిపోయింది, దాన్ని అక్కడే వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలి. అంతేగాని ఆ భారాలు అంటే అది ఇష్టంగా మోసినా కూడా ఏదో అంటారు కదా, బంగారు సంకెళ్ళైనా ఇనప సంకెళ్ళైనా సంకెళ్ళు సంకెళ్ళే. సో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఏదైనా కూడా అది మనల్ని పొంగదీసేస్తుంది. అంటే ఐ మీన్ భారంగా తయారైపోతుంది మనకి మనసులో. సో దేన్నైనా మోయలేని బరువుల్ని అనవసరంగా మోసుకుంటూ ఇంకా ఆటి కోసం మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఇంత తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తున్నాం మేడం. హ్యాపీనెస్ అయినా భారమైనా అక్కడే వదిలేసి మనం ముందుకు పోవాలి అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. దాన్ని మీరు మాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు గాయత్రి మేడం. థ్యాంక్ యూ రాజీ మేడం, బెస్ట్ క్వశ్చన్ అడిగారు. కర్ణాటి మేడం మాట్లాడండి మేడం. లేదు మేడం, క్లియర్ గా ఉంది. రాజీ మేడం. థ్యాంక్స్ మేడం. ఇవాళ డిస్కషన్ లో మనము సాక్షి భావన అన్నది ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో, అంటే గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని అక్కడ అబ్జర్వ్ చేసి సాక్షిగా, ఫ్యూచర్లోకి వెళ్ళి దాన్ని కూడా అబ్జర్వ్ చేసి, సో ఈ 2 ప్రాక్టీస్లు ఎందుకు చేస్తామంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి అని. అంటే అన్ని కాన్సెప్ట్లు కర్ణాటి మేడం ఇందాక అన్నట్టు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ నౌ అన్నది ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలా చేయాలి అన్నది ఆయన చెప్పకుండా చెప్తే మన మాస్టర్స్ అందరూ బాగా అనలైజ్ చేసి క్లియర్గా
అంటే పాస్ట్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకుని దీన్ని కలిపి చాలా బాగా చెప్పారు మేడమ్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నా వచ్చిన క్వశ్చన్కి కూడా అది ఎందుకు మనము పాజిటివ్ వాటినే ఒక వాటినే పట్టుకుని ఉండిపోకూడదు. ఈవెన్ దో మనకి అది చాలా అంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకి నచ్చినవి ఉంటాయి, బట్ మనకి శ్రేయస్కరమైనవి ఉంటాయి. అంటే మనకు నచ్చినవన్నీ మనకు మంచివి కాదు కదా. అప్పుడు మనకు నచ్చిన వాటికన్నా మనకి మంచివి అన్నవి మనం ఎలా ఎంచుకోవాలో, అలాగే ఇక్కడ మనకి పాత జ్ఞాపకాలు అనేవి చాలా మంచివైనా అక్కడ కూడా నువ్వు సాక్షిగా ఉంటేనే, కష్టమైనా ఉంటేనే ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాము, దానికి మనం ప్రాక్టీస్ చేసుకుంటాము అన్నది మనం నేర్చుకున్నాము. సో తర్వాత డిస్కషన్ లో తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారో డిస్కస్ చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడమ్స్.